నమస్కారం, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు వికీ ఇన్ తెలుగు. సో డియర్ ఫ్రెండ్స్, నేనైతే రీసెంట్గా జియో యొక్క ఫైబర్ ఇంటర్నెట్ ఉంది కదా మనకి, రిలయన్స్ జియో. సో దాన్ని తీసుకోవడం జరిగింది. సో మా యొక్క ఏరియా మొత్తం అయితే కంప్లీట్గా రోల్ అవుట్ చేశారు. సో నేను ఇదివరకు అయితే ఏసీటీఏ యాక్ట్ బ్రాడ్బ్యాండ్ వాడేవాడిని, బట్ ఇప్పుడైతే నేను జియోకి అయితే షిఫ్ట్ అయ్యాను. సో మనకి దీంట్లో బేసిక్ ప్లాన్ వచ్చేసరికి 30 Mbps అండ్ మనకి కాస్ట్ వచ్చేసరికి బేసిక్ ప్లాన్ 400 రూపీస్ విత్ జిఎస్టీ కలిపి మనం నియర్లీ 470 రూపీస్ అయితే పే చేయాలి. నేను అట్ ఏ టైంలో 6 monthsకి బిల్ పే చేశాను. నాకు 7th month అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ యొక్క హోల్ ప్రాసెస్లో ఒక విషయం చెప్పాలి, మనకి జియో యాక్చువల్లీ వర్క్ అయ్యేది మనకి వాళ్ళు ఆప్టికల్ సిగ్నల్ కేబుల్ ఇంటికి ప్రొవైడ్ చేస్తారు. సో జియో కూడా మనకి ఇంటర్నెట్ ఆప్టికల్ సిగ్నల్ మీద వర్క్ అయ్యేది. సో సాధారణంగా మన దగ్గర ఉన్న యొక్క టీపీ లింక్ రౌటర్ కానివ్వండి లేదా డీ లింక్ రౌటర్స్ పనిచేయవు మనకి. అదే కానీ ఏసీటీ బ్రాడ్బ్యాండ్ కానివ్వండి, ఎక్సెల్ కానివ్వండి, సో వాటికైతే జస్ట్ నార్మల్ రౌటర్ సరిపోయిద్ది. బట్ జియో వచ్చేసరికి కంప్లీట్లీ ఆప్టికల్ టెక్నాలజీ మీద వర్క్ అవుతుంది కదా సిగ్నల్ అనేది. సో దానికి మనకి సపరేట్గా ఆప్టికల్ రౌటర్ కావాలి. సో ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే వీళ్ళైతే మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఈ యొక్క ఆప్టికల్ రౌటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో నేను అందుకే ప్లాన్ తీసుకున్నాను. నేను అనుకున్నాను ఎక్స్ట్రాగా ఇంకొక 2000 రూపీస్ లేదా 1000 రూపీస్ పే చేయమంటారేమో ఈ యొక్క ఆప్టికల్ రౌటర్ కానీ, బట్ వీళ్ళైతే మనం ఏదైతే ప్లాన్ తీసుకున్నామో సో ఆ యొక్క ప్లాన్లోనే దీన్ని మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో బాక్స్ కొద్దిగా హెవీగా ఉంది. సో ఫస్ట్గా మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి రిమైనింగ్ డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫైనల్లీ ఇది వచ్చేసరికి మనకి జియో వైఫై రౌటర్ సెటప్ బాక్స్ ఇది. సో స్టార్టింగ్ చూసుకోవచ్చు మనకి ఇక్కడైతే జియో అయితే ఇవ్వడం జరిగింది, వాళ్ళ యొక్క లోగో ఇది. అట్ ద సేమ్ టైం డిజిటల్ లైఫ్ ఇక్కడ డాట్స్ చూసుకోవచ్చు. సో ఇదంతా కంప్లీట్లీ మనకు ఒక కైండ్ ఆఫ్ యూనిఫామ్ ప్యాటర్న్ అయితే ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. సో ఇంకా మనం బాటమ్ చూసుకోవచ్చు యువర్ బ్రాడ్బ్యాండ్ గేట్వే ఇక్కడ మెన్షన్ చేశారు. సైడ్ కూడా ఇక్కడైతే వీళ్ళు మనకి డిజైన్ ఇన్ ఇండియా ఫార్ ఇండియా అంటాం. సో వీళ్ళు అంటారు కానీ బట్ ఇది మనకి మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి మాత్రం ప్రాపర్లీ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు కొన్ని కాంపోనెంట్స్. బట్ ఏదైనా సరే ఇది స్పెషల్లీ మనకి డిజైన్ ఫర్ ఇండియా అంటారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి విత్ లవ్ ఫ్రమ్ జియో అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంకా అంతకుమించి మనకి ఇక్కడ చెప్పడానికి ఏమీ లేవు. సో ఇక్కడ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి మనకి నాట్ రిటైల్ ఫర్ సేల్, ఇది మనకి విడిగా షాప్స్లో అమ్మకూడదు. సో దాని గురించి వీళ్ళతో మెన్షన్ చేయడం జరిగింది. ఎటువంటి యాక్సెస్ ఇచ్చారో కూడా వాళ్ళకి మెన్షన్ చేశారు దాని మీద. సో ఇక్కడ మనకి టేప్ చూసుకుంటే జస్ట్ ఈ యొక్క పర్టికులర్ ఏరియాలో మనకైతే ఒక టేప్ అయితే ప్రొవైడ్ చేశారు. జస్ట్ ఈ యొక్క టేప్ని మనం బ్రేక్ చేస్తే ఈజీగా ఓపెన్ అయిపోద్ది సెటప్. సో నేను సీల్ బ్రేక్ చేస్తున్నాను. సీల్ అయితే బ్రేక్ చేస్తాను. అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా లిఫ్ట్ అవుతుంది. వావ్, స్టార్టింగ్లోనే మనకైతే వీళ్ళకి సంబంధించిన హౌ టు యూజ్ ద సెటప్ అంటే ఇది మనం ఏ విధంగా వాడదాం అనేది వీళ్ళైతే ఇక్కడ ఒక బుక్లెట్ లాగా అయితే ఇవ్వడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఒకసారి చూద్దాం. ఇవన్నీ పక్కన పెట్టేస్తున్నాను. సో నెక్స్ట్గా ఇది వచ్చేసరికి ఇది ఒక స్టిక్కర్ అనుకుంటా బహుశా ఇది, బట్ ఇది ఎలా వాడతారో ఏంటో నాకు తెలీదు. సో తర్వాత చూద్దాం, ఇది అంతా పక్కన పెట్టేద్దాం. స్టార్ ఆఫ్ ద షో వచ్చేసరికి ఇక్కడ మనకి వైఫై రౌటర్ బాక్స్ ఇది. ఇంకా నెక్స్ట్గా వచ్చేసరికి మనకి ఇంటర్నెట్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సిలికాన్ జెల్ ఇది. సో సిలికాన్ జెల్ చాలామందికి తెలీదు, లోపల మనకి ఏమన్నా తేమ వాటర్ లాంటివి ఏమైనా ఉన్నా సరే అది మనకి ఈజీ క్లీన్ చేస్తుంది. సో ఇదేంటి ఒక స్టిక్కర్ లాగా ఉంది ఇక్కడ ఇది. సో ఇది కస్టమర్ కేర్ నెంబర్, వాళ్ళ యొక్క వాట్సాప్ నెంబర్ అయితే వాళ్ళు ఈ విధంగా చూసారా ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో సిలికాన్ జెల్ ఇది పక్కన పెట్టేద్దాం. మనకు ఒక ఎల్లో కేబుల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది మనకి ఆప్టికల్ ఫైబర్ మీద వర్క్ అయ్యింది కదా, సో దానికి సంబంధించిన సూటబుల్ కేబుల్ ఇది. సో ఇది కూడా సైడ్కి చేస్తున్నాను. సేమ్ ఇంకా ఫైనల్లీ మనకి బాక్స్ లోపల ఏమీ లేదు. సో ఇది అడాప్టర్ అనుకుంటా. ఎస్ ఇది అడాప్టర్ మనకి ఫైనల్లీ. సో అడాప్టర్ చూసుకోవచ్చు. సో ఈ విధంగా ఉంది. అండ్ పిన్ కూడా అడాప్టర్ పిన్ అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది వీళ్ళు. అండ్ ఫైనల్గా మనకి ఇంకొక ల్యాండ్ పోర్ట్ కేబుల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు లోపల. సో ఒకసారి మొత్తం మీకు చూపిస్తాను, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఒక వైఫై రౌటర్ అయితే చూసాం కదా ఈ విధంగా అయితే ఉంది. సో బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి ఓకే పర్వాలేదు, బిల్డ్ క్వాలిటీ మరీ ఎక్స్ట్రీమ్ కాదు, బట్ ఫ్లెక్స్ ఏం లేదు. సో బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. సో ఫ్రంట్కి వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుంది. మనం బాటమ్ చూసుకోవచ్చు. సో బాటమ్ వచ్చేసరికి మనకు అయితే ఈ విధంగా ఎయిర్ వెంటిలేషన్కి మనకి గాలి లోపలికి వెళ్ళాలి కదా, సో దానికోసం అయితే మనకి ఇక్కడ చాలా వరకు ఎయిర్ వెంటిలేషన్ డ్రిల్స్ ప్రొవైడ్ చేశారు. మనకి లెఫ్ట్ సైడ్న అండ్ రైట్ సైడ్న మనకైతే బెటర్ వెంటిలేషన్ అయితే వెళ్ళింది. సో లోపల చిప్ మనకి అంత త్వరగా హీట్ అయితే ప్రొడ్యూస్ అవ్వదు. అండ్ ఇక్కడ మనకి బార్ కోడ్ అండ్ వైఫై పాస్వర్డ్ సంబంధించిన ఏరియా ఇది. సో మనం ఈజీగా యాక్సెసిబిలిటీ అవ్వచ్చు వైఫై రౌటర్లోకి. ఇంకా మనకి బాటమ్ చూసుకోవచ్చు. బాటంలో మనకైతే ఈ యొక్క పర్టికులర్ ఏరియాలో చాలా వరకు పోర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ పోర్ట్ వచ్చేసరికి మనకి టెలిఫోన్ వైర్. సో ఇది మన యొక్క జియో ఇంటర్నెట్ ఫైబర్తో మనకి అన్లిమిటెడ్ కాలింగ్ ప్యాక్ ప్రొవైడ్ చేస్తున్నారు.
సో దానికి సంబంధించిన ఇది మనకి టెలిఫోన్కి సంబంధించిన కేబుల్ ఇది. సో మీ ఇంట్లో టెలిఫోన్ ఉంటే దీన్ని మనం కనెక్ట్ చేసుకోవచ్చు ఈ యొక్క పర్టికులర్ పోర్ట్లో. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇవి ఉంటాయి కదా, మనకి ల్యాండ్ పోర్ట్స్ ఉంటాయి కదా. సో ల్యాండ్ పోర్ట్స్ మనకి నియర్లీ 4 అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు అండ్ 2 USB పోర్ట్స్ ప్రొవైడ్ చేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి WPS పుష్ బటన్ ఇది. సో సౌండ్ని విందాం ఏ విధంగా ఉందో. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఈ యొక్క WPS పుష్ బటన్ సౌండ్ అయితే ఆ విధంగా ఉంది. ఇంకా నెక్స్ట్గా మనకి ఈ యొక్క నథింగ్ బట్ రీసెట్ బటన్ అది అండ్ ఫైనల్గా పవర్ పోర్ట్ ఇది ప్లగిన్ చేస్తాం. సో మనకి చాలా కేబుల్స్ ప్రొవైడ్ చేశారని చెప్పాను కదా. సో చూసుకోవచ్చు ఈ కేబుల్ వచ్చేసరికి మనకి పర్టికులర్గా టెలిఫోన్ వైర్కి సంబంధించిన కేబుల్. సో ఈ కేబుల్ నేను జస్ట్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. సో ఈ విధంగా మనం ఈ యొక్క ఫస్ట్ పోర్ట్లో అయితే ప్లగిన్ చేశాను. సో అదర్ ఎండ్ వచ్చేసరికి మీ ఇంట్లో టెలిఫోన్ ఉంటుంది కదా. సో అదర్ ఎండ్కి ఈ యొక్క టెలిఫోన్ అయితే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. సో డే ఫ్రెండ్స్ ఇక్కడ సెటప్ చూసారు కదా, మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. బట్ ఫైనల్గా ఇంటర్నెట్ వచ్చేసరికి మనకి స్పెషల్గా ఇది ఆప్టికల్ ఫైబర్ మీద వర్క్ అయింది కదా. సో ఇక్కడ మనకి బాటంలో ఈ యొక్క పర్టికులర్ ఏరియా చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు కనబడుతుంది కదా లోపల ఒక గ్రీన్ కలర్ పోర్ట్. సో ఈ యొక్క పోర్ట్లో మనకైతే వాళ్ళు కేబుల్ ప్రొవైడ్ చేశారు. సో కేబుల్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. సో జస్ట్ దీన్ని కూడా మనం ఓపెన్ చేద్దాం. సో ఈ యొక్క కేబుల్తోనే మనకైతే ఇంటర్నెట్ రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకి బాక్స్ లోపల ప్రతి యాక్సెసరీస్ అది మ్యాక్సిమం ప్రొవైడ్ చేశారు. సో ఈ యొక్క వరల్డ్ ప్రాసెస్లో మనకి ఈ యొక్క బేసిక్ ప్లాన్తోనే వీళ్ళైతే మనకి అన్లిమిటెడ్ కాలింగ్ ప్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం కాల్స్ చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. బట్ గమనించండి దీనికైతే ల్యాండ్ లైన్ ఫోన్ కావాలి. సో మన ఇళ్లలో చాలామందికి అయితే ల్యాండ్ లైన్ అయితే ఉండదు. ఒక ల్యాండ్ లైన్ లేకపోయినా సరే మన దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్లో అయితే యాప్ డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు అన్నారు. కాకపోతే వీళ్ళు ఇక్కడైతే ఒక లిటికేషన్ పెట్టడం జరిగింది. మీరు కానీ ఆ యొక్క ఫోన్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మనకి ఎలాగైతే జియో ఫైబర్ కనెక్షన్ ఉందో సో అవతల వ్యక్తికి కూడా యాజ్ యూజువల్ జియో ఫైబర్ ఉండాలి. ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి ఫైబర్ది. సో అప్పుడే మనం కాల్స్ అయితే మనం చేసుకోగలం. సో ఇదైతే ఒక రకంగా అయితే వేస్ట్ అనుకోవచ్చు. సో ప్రతి యూజ్లెస్ నాకు తెలిసినంత వరకు. సో ఏదైనా సరే ఇంక మనం ఇంటర్నెట్ గురించి మాడుకుంటే ఎక్సలెంట్గా ఉంది. చెప్పాను కదా ACT వాడనని. సో దాంతో పోల్చుకుంటే జియో అనేది ఆప్టికల్ టెక్నాలజీ కదా ఇంటర్నెట్. సో ఎక్సలెంట్గా ఉంది డెఫినెట్లీ. పింగ్ టెస్ట్ కూడా నేను ట్రై చేశాను. సో పింగ్ కూడా చాలా తక్కువగా వస్తుంది. సో మనకి ఇక వైఫై రౌటర్ బాక్స్ వచ్చేసరికి మనకి డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్ ఇది 2.4 GHz బ్యాండ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం 5 GHz బ్యాండ్తో కూడా మనకి ప్రొవైడ్ చేశారు. సో నేను రెండు కూడా టెస్ట్ చేశాను. సో ఎక్సలెంట్గా ఉంది. మనకి ఏదైతే 2.4 GHz బ్యాండ్ అని చెప్పుకున్నామో ఆ మా వైఫై యొక్క రేంజ్ అనేది నేను ప్రజెంట్ చూసుకుంటే మిడిల్ ఫ్లోర్లో ఉంటున్నాను. సో నేను పైకి వెళ్ళినా సరే ఎక్సలెంట్గా ఉంది. అట్ ద సేమ్ టైం నేను కింద గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళినా సరే సిగ్నల్ రేంజ్ అనేది ఎక్సలెంట్గా ఉంది. బట్ గమనించండి నేను పై ఫ్లోర్కి వెళ్ళినా కింద ఫ్లోర్కి వెళ్ళినా సరే నాకు పాయింట్స్ వచ్చేసరికి నియర్లీ 2 నుంచి 3 పాయింట్స్ సిగ్నల్ వస్తుంది. బట్ దాని యొక్క స్పీడ్ టెస్ట్ చెక్ చేసుకుంటే మనకి నియర్లీ 20 Mbps వస్తుంది. అదేగా నేను జస్ట్ డౌన్ ఫ్లోర్ మిడిల్ ఫ్లోర్లో ఉంటే యాజ్ యూజువల్గా నాకు స్పీడ్ వచ్చేసరికి 30 Mbps. ఇంకా నెక్స్ట్గా మనకి 5 GHz బ్యాండ్ అనేది ఎక్సలెంట్గా ఉంది. బట్ దాని యొక్క సిగ్నల్ వచ్చేసరికి మాత్రం నేను పైకి వెళ్ళినా లేదా కిందకి వెళ్ళినా సరే సిగ్నల్ రావట్లేదు. జస్ట్ ఏదైతే నేను ఉన్నానో ఈ ఫ్లోర్ వైజ్ మాత్రం మనకి సిగ్నల్ అయితే ఎక్సలెంట్గా ఉంది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్గా మనం చూసుకోవాల్సింది మనకైతే ప్లే స్టోర్లో మై జియో యాప్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో మన యొక్క ఆప్టికల్ ఫైబర్కి ఇంటర్నెట్ కనెక్ట్ అయిపోవచ్చు. సో మనం ఈ యాప్ యూస్ చేసి మనం వైఫై పాస్వర్డ్ని చేంజ్ చేయొచ్చు. వైఫై యూజర్ నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం వైఫైని డిజేబుల్ కూడా చేసుకోవచ్చు. సో యాప్ అనేది అంత కన్వీనియంట్గా లేదు. చాలా ఇంప్రూవ్మెంట్స్ కావాలి. బట్ పర్వాలేదు నేను చెప్పిన ఈ యొక్క ఫంక్షన్స్ని ఈజీగా చేసుకోవచ్చు. లేదు నాకు వెబ్సైట్లో వెబ్లో లాగిన్ అవ్వాలనుకుంటే 192.168.29.1 అని ఎంటర్ చేస్తే మనం వెబ్లో కూడా లాగిన్ అవ్వచ్చు. సో యాప్తో పోల్చుకుంటే మనకి వెబ్సైట్లో కొద్దిగా ఎక్కువగా యాక్సెసిబిలిటీ ఉంటుంది. బట్ ఇక్కడ నాకు డిసప్పాయింటెడ్ థింగ్ ఏంటంటే వీళ్ళు మనకి గెస్ట్ ఫీచర్ గెస్ట్ నెట్వర్క్ ప్రొవైడ్ చేయలేదు. సో అది చేస్తారనుకున్నాను. వీళ్ళైతే మాత్రం మనకి గెస్ట్ నెట్వర్క్ ప్రొవైడ్ చేయలేదు. సో చాలామందికి గెస్ట్ నెట్వర్క్ అంటే ఏంటో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 30 Mbps ప్లాన్లో ఉన్నాను కదా. సో యూజువల్లీ నేను ఇంటర్నెట్ వాడుతుంటే మన ఇంటి పక్కన వాళ్ళు యూజువల్లీ మనకి వైఫై పాస్వర్డ్ అడుగుతూ ఉంటారు. సో అటువంటి టైంలో నేను వాళ్ళకి గెస్ట్ నెట్వర్క్ ప్రొవైడ్ చేస్తాను. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే వాళ్ళకి జస్ట్ ఒక 5 Mbps వరకే స్పీడ్ వెళ్ళేటట్టు లిమిట్ సెట్ చేస్తాను. సో నాకు నైబర్స్ కానివ్వండి ఎవరైనా సరే
నా యొక్క గెస్ట్ నెట్వర్క్ కనెక్ట్ అవుతారో వాళ్ళు జస్ట్ ఆ యొక్క 5 Mbps స్పీడే వాడుకోగలరు. సో బట్ నేను మాత్రం హ్యాపీగా మా ఇంట్లో వాళ్ళందరూ అయితే 30 Mbps వాడుకోవచ్చు. బట్ వీళ్ళైతే గెస్ట్ నెట్వర్క్ ప్రొవైడ్ చేయలేదు. సో అది ప్రొవైడ్ చేసింటే బాగుండేది. డియర్ ఫ్రెండ్స్, వైఫై రౌటర్ అదేవిధంగా మనకి పవర్ అడాప్టర్ మీద మనకైతే స్టిక్కర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో డెఫినెట్లీ మీరు కూడా ఈ స్టిక్కర్ని రిమూవ్ చేయండి. సాధారణంగా మనకి హీట్ ప్రొడ్యూస్ అయ్యేది కదా, సో అటువంటి టైంలో కొద్దిగా ఇబ్బంది కలిగేది. సో కంపల్సరీగా మీరు కూడా స్టిక్కర్ని రిమూవ్ చేయండి. సో డే ఫ్రెండ్స్, ఇంకో ఫైనల్ చూసుకుంటే నా యొక్క పర్సనల్ ఒపీనియన్, డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి. మీ యొక్క ఏరియాలో కానీ ఈ యొక్క జియో ఫైబర్ కానీ అవైలబిలిటీకి అయితే ఉంటే ఆ యొక్క 400 రూపీస్ బేసిక్ ప్లాన్ విత్ జిఎస్టీ కలిపి 470 మీరు కూడా ఓకే అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. అండ్ మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటూ ఉండండి. మీకోసం నేను టెక్నాలజీ వీడియోస్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్, సపోర్ట్ అండ్ కమిట్మెంట్. ధన్యవాద్.